ఆయన అంటారు వేదవ్యాస మహర్షి, ఈ ఈ యుద్ధరంగాన్ని ఒక పెద్ద నదితో పోల్చారట, మహానదితో. ఏమిటండి ఆ నది అనంటే, నదికి రెండు గట్లు ఉంటాయి, అవతల గట్టు యువతల గట్టు ఉంటుంది. ఆ రెండు గట్లు ఎవరయ్యానంటే భీష్మద్రోణతట. ఒకవైపు భీష్ముడు, ఆ నదికి యుద్ధరంగం అనేటువంటి నదికి, రణనదికి భీష్ముడు ఒక ఒడ్డు, ద్రోణాచార్యుల వారు ఇంకొక ఒడ్డు. ఇంకా వాళ్ళిద్దరు ఉంటే ఎవడైనా లోపలికి వెళ్ళగలడా? లోపలికి వెళ్ళిన వాడు బయటకు వస్తాడా? చచ్చి ఊరుకుంటాడు. ఇక ఆ నదికి రెండు గట్టులు కూడా భీష్ముడు ఒకవైపు కాస్తూ ఉన్నాడు, ఇంకొక వైపు నుంచి ద్రోణాచార్యుల వారు కాపు కాస్తున్నారని. భీష్మద్రోణతట జయద్రథ జల. జయద్రథుడున్నాడే వాడు నీళ్లట ఆ నదికి. ఇంకా వాడు నీళ్ళంటే ఇంకెలా ఉంటుంది చూడండి. గాంధార నీలోత్పల. శకుని ఉన్నాడే వాడు నల్ల కలువుల, ఆ నది ఒడ్డున కలువు పూలు పూస్తుంటాయి ఆకులతోటి, ఆ నల్ల కలువల్లాంటి వాడు శకుని. శల్యగ్రాహవతి. ఆ మహానదిలో పెద్ద పెద్ద క్రూర జంతువులు ఉన్నాయి, అందులో మృగాలు ఉన్నాయి. ఏమేమిటున్నాయనంటే శల్యగ్రాహవతి. శల్యుడనేటువంటి వాడు ఉన్నాడే వాడు పెద్ద మొసలి. ఇంకా వాడి నోట్లో పడ్డాడా ఎవడన్నా, వాడి కంటతో పడ్డాడా ఇంకా అయిపోయినట్టే, వాడు చచ్చినట్టే. ఎవడు వాడి ముందు నుంచి వెళ్ళడానికి లేదు. శల్యగ్రాహవతి. లాగేసుకుంటాడు, చంపేస్తాడు వాడిని. కృపేణవహని. కృపుడనేటువంటి వాడు ఎవడంటే కృపాచార్యుడు. ప్రవాహమట, ఆ నదినంతా కూడా ప్రవాహవంతంగా దాన్ని ప్రవహింపజేస్తున్నాడు. కర్ణేన వేళాకులా. ఈ కర్ణుడనేటువంటి వాడు ఎవడయ్యానంటే ఆ నదికి భయంకరమైనటువంటి అలల్లాగున్నాడట వాడు. పొంగుతూ పొర్లుతూ ఉన్నటువంటి నదిలో ఆ అలలు ఎలా ఉంటుందో భీకరంగా, ఆ భయంకరమైనటువంటి అలల రూపంతో ఉన్నాడట కర్ణుడు. సరే, ఇంకెవరు? అశ్వత్థామ వికర్ణ ఘోరమకరా. ఈ అశ్వత్థామ, వికర్ణుడు అనేటువంటి వాడు, వీళ్ళిద్దరు ఎవరయ్యానంటే ఘోరమకర, తిమింగళాలట అందులో. దుర్యోధనావర్తిని. ఈ దుర్యోధనుడు ఎవడయ్యానంటే తెలియకుండా నదిలో, మనకు తెలియకుండా ఇక్కడ బాగుందిలే అని కాలు పెడితే సుడిగుండంలాగా మనం లోపలికి లాక్కెళ్ళిపోతుంది. విల్పూల్ అనమాట, తీసుకెళ్ళిపోతుంది లోపలికి. అలాంటి సుడిగుండాల్లాగా అక్కడక్కడక్కడక్కడ సుడిగుండాల్లాగా దుర్యోధనుడు తిరుగుతూ ఉంటాడట ఆ రణనదిలో. దుర్యోధనావర్తిని. ఇలాంటి భయంకరమైన నదిలో పాపం ఈ పాండవులు 13 సంవత్సరాలు చిక్కి శల్యమై వాళ్ళు ఇప్పుడు యుద్ధానికి వచ్చారని అంటే, పుష్టిగా తిన్న ఆ కౌరవులు ఎలా ఉంటారు? తపస్సు చేసి చిక్కి శల్యమైపోయినటువంటి ఈ పాండవులు ఈ నదిని దాటగలరా? దాటగలరట. ఒక్కటే, సోత్తీర్ణా ఖలు పాండవై రణనదీ కైవర్తక కేశవ. ఆ నదిని దాటగలగడానికి ఒక్కడే ఈ పాండవులకి కారకుడు, కైవర్తక కేశవ. వీడుంటే చాలు వాళ్ళు దాటిపోతారు. అందుకనే ఇది తెలుసు కనుకనే అర్జునుడికి పరమాత్ముడు కావాలనే కోరుకున్నాడు. ప్రకృతి నాకు వద్దు అనుకున్నాడు. అందుకనే ప్రకృతిని పక్కకు పెట్టి పరమాత్ముడే కావాలని కోరుకున్నటువంటి అర్హుడైనటువంటి అర్జునుడికి గీత అనేటువంటి అద్వైత అమృతం అందింది, వాడు తరించాడు. కాబట్టి ఇక్కడ కూడా వేదవ్యాస మహర్షి ఈ వ్యాఖ్యానం చేస్తారు. అయితే మనకు మన వాంగ్మయాల్లో చాలా గీతలున్నాయి. అందులో అనుగీత అని, ఉత్తర గీత అని, కామగీత అని, పాండవ గీత అని, హంసగీత, సిద్ధగీత, శివగీత, రామగీత, ఉద్ధవ గీత, గణేశ గీత, ఇలా 10 గీతలున్నాయి. కానీ భగవద్గీత అని ఒకటి ఉంది. ఈ గీతలందరికీ తెలియవు, కానీ భగవద్గీత తెలియని వాడెవడు లేడు. కారణం ఏంటనంటే అక్కడ కృష్ణుడు చెప్పింది కాదది, కృష్ణుడి రూపంలో ఆ పరమాత్ముడు పలికాడు. అందుకనే ఎక్కడ కూడా భగవద్గీత అంతా మీరు పరిశీలన చేస్తే అర్జున ఉవాచ, సంజయ ఉవాచ, ధృతరాష్ట్ర ఉవాచ అని ఉంటుంది. కృష్ణుడు చెప్పే దగ్గర శ్రీకృష్ణ ఉవాచ, మాధవ ఉవాచ అని ఉండదు, శ్రీ భగవానువాచ. అంటే కృష్ణుడు కూడా ఇది నాది అని తన మీద పెట్టుకోకుండా ఇది పరమాత్ముడిది అని తన మీద పెట్టేశాడు కనుక ఈ భగవద్గీతకు అంత ప్రాచుర్యం వచ్చింది. ఇది 5000 సంవత్సరాలు కాదు, 5 లక్షల సంవత్సరాలైనా ప్రకృతి ప్రళయమైనప్పటికీ కూడా ప్రళయం పొందినటువంటి ప్రకృతిలో ఏ విధంగా ఇవన్నీ అవ్యక్తమై ఉంటుందో భగవద్గీత కూడా శాశ్వతంగా ఆ ప్రతిష్టతను పొంది ఉంటే ఉంటుంది తప్ప భగవద్గీతకు నాశనం లేదు. కారణం యస్య నిశ్వసితో వేదాహ, వేదాలు ఎంతవరకైతే ఉంటుందో భగవద్గీత కూడా అంతవరకు శాశ్వతంగా ఉంటుంది, అందులో ఏం అనుమానం లేదు. అటువంటి భగవద్గీత
ప్రారంభం అవ్వడం కూడా చాలా విచిత్రమైనటువంటి ప్రారంభం. నేను ఎప్పుడూ కూడా ఒక క్రిటిక్గా ఆలోచించేటువంటి ఆలోచన నాది. ఇంత పవిత్రమైన భగవద్గీత ఎలా ప్రారంభం అవ్వాలి? భగవంతుడితో ప్రారంభం అవ్వాలి. ఎంత ఆనందంగా ప్రారంభం అవ్వాలి? ఒక మంచి సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు ఆనందంగా ప్రశాంతంగా శ్రీకృష్ణుడు మొదలు పెట్టాలి. దాంతో దేంతో మొదలవ్వలేదు. అర్జున విషాద యోగ, ఏడుపుతో ప్రారంభమైంది. ఏమైనా అర్థం ఉందా? ఇంత మంచి శాస్త్రాన్ని, ఇంత మంచి గ్రంథాన్ని అర్జునుడు ఏడుపుతో ప్రారంభిస్తాడా? ఏడిస్తే ఏడిచాడు అర్జునుడు, నో డౌట్. ఆ ఏడుపుని ముందు పట్టుకొచ్చి పెట్టడం ఎందుకు? ఆ అధ్యాయానికి పేరే అర్జున విషాద యోగ. ఏడుపుతో ప్రారంభమైంది గీత. అంతేకాదు, పోనీ ఈ గీత ఏమైనా మంచి వ్యక్తితో ప్రారంభమైందా? ధృతరాష్ట్ర ఉవాచ, గుడ్డివాడు. ఏడ్చిన వాడితో, వాడి పేరుతో అధ్యాయం ప్రారంభమైంది. గుడ్డివాడితో ఆ అధ్యాయం శ్లోకం ప్రారంభమైంది. ఏవైనా అసలు అర్థం ఉందా? ఇది మంగళమా అమంగళమా? ఆలోచించండి. నిజంగా చెప్పాలంటే అమంగళం. నా ఎప్పుడు ఆలోచించండి. ప్రతి ప్రశ్న వెనక తీవ్రమైనటువంటి చింతన ఉంటే దానికి సమాధానం లభ్యమవుతుంది. ఈ గీత మానవ జాతికి దగ్గరగా చేరువైనటువంటి గీత, మానవుణ్ణి ఉద్ధరించడానికి పుట్టినటువంటి గీత, మానవుణ్ణి సంస్కరించడానికి పుట్టిన గీత. కాబట్టి మానవత్వపు స్థాయిలో నుంచే ఈ గీత మాట్లాడుతుంది. ఎక్కడో దైవం ఉంది, దాని గురించి నువ్వు తెలుసుకో అని కాకుండా, పతనమై ఉన్నటువంటి మానవ స్థితిని, మానవత్వపు స్థితిని ఒక్కసారి ఆ స్థాయి నుంచి మానవుణ్ణి పెంచుతూ వాడి యొక్క వృద్ధిని కాంక్షిస్తూ దైవత్వం దగ్గరికి తీసుకెళ్తుంది. మానవత్వం నుండి దైవత్వానికి చేర్చేది ఈ గీత. అందుకని సగటు మానవుడు ఎలాగైతే ఉంటాడో అలాగనే ప్రారంభమైంది గీత కూడా. ఎలా స్వామీజీ ప్రారంభమైందంటారు? సగటు మానవుడితో ఎలా పోల్చుకోవచ్చానంటే, మనం కూడా మొట్టమొదట ఆలోచించండి, పుట్టేటప్పుడు ఏడుస్తూనే లోకంలోకి పుడతాం. ఒకవేళ మనం ఏడవకపోతే ఖచ్చితంగా డాక్టర్ గారు తలకిందలు చేసి గిల్లో కొట్టో ఏడిపిస్తారు. ఖచ్చితంగా ఏడిపిస్తారు. అలా ఏడవకపోతే కుదరదు. ఏడుస్తూనే ఈ లోకానికి రావాలి. కాబట్టి భగవద్గీత కూడా ప్రారంభమైంది అర్జున విషాద యోగ, ఏడుపుతోటే ప్రారంభమైంది. సరే, గుడ్డివాడితో ఎందుకండి ఈ శ్లోకం ప్రారంభమైంది? మనకు కూడా కళ్ళున్నా ఈ ప్రపంచం ఏమీ కనపడదు. అమ్మ అంటే తెలియదు, నాన్న అంటే తెలియదు, అన్నయ్య తెలియదు, ఎవ్వరూ తెలియదు. కళ్ళు తెరిచి అన్నింటినీ చూస్తుంటాం, కానీ కళ్ళున్న గుడ్డివాళ్ళుగానే మనం ప్రవర్తిస్తూ ఉంటాం ఊహ వచ్చేంత వరకు. కాబట్టి మన జీవితం కూడా తల్లి గర్భాన్ని చీల్చుకుంటూ బయటకు వచ్చేటప్పుడు ఏడుస్తూ ఈ భూమి మీద పడ్డాం. ఊహ కలిగేంత వరకు కళ్ళున్నప్పటికీ గుడ్డివాళ్లాగానే మనం పడున్నాం. కాబట్టి భగవద్గీత కూడా సగటు మానవుడిగా ఏడుస్తూనే ప్రారంభమైంది, గుడ్డితనంతోటే ప్రారంభమైంది. కానీ గుర్తుపెట్టుకోండి, భగవద్గీత ఎలా ఎండైంది తెలుసండి? ఏడుపుతో ఎండవలేదు, గుడ్డితనంతో ఎండవలేదు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాత్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనంతవ. హే కృష్ణ, నీ అనుగ్రహం వల్ల, నీ గీత వల్ల, నీ బోధ వల్ల నా యొక్క గుడ్డితనం పోయింది, నా అవిటితనం పోయింది, నా మానసిక వైకల్యం తొలగిపోయింది. నౌ ఐ యామ్ ప్లేస్డ్ ఇన్ మిడ్స్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. నేను ఇప్పుడు అన్నిటి మధ్యలో ఉన్నాను. నాకు క్లారిటీ వచ్చింది, వాస్తవం ఏంటో తెలుసుకున్నాను. అవాస్తవం నుండి వాస్తవానికి తీసుకొచ్చావు, అసత్యం నుండి సత్యానికి తీసుకొచ్చావు, ధర్మాన్ని నాకు తెలియపరిచావు. కాబట్టి కరిష్యే వచనంతవా, ఐ స్వేర్, నేను నీకు ప్రతిజ్ఞ చేస్తున్నాను పరమాత్మ, నువ్వు చెప్పినట్లు తూచా తప్పకుండా ఆ ధర్మాన్ని నేను ఆచరిస్తాను అని మాటిచ్చాడు అర్జునుడు. అంటే అధర్మం నుండి ధర్మానికి పైకి లేపింది గీత, అవాస్తవం నుండి వాస్తవానికి తీసుకొచ్చింది గీత, గుడ్డితనం నుండి ప్రకాశానికి తీసుకొచ్చింది గీత. కాబట్టి మన బ్రతుకు కూడా ఏడుపుతోటి గుడ్డితనంతో ప్రారంభమైన భగవద్గీత అంటుంది, నీ యొక్క జీవితం ముగిసేసరికి నువ్వు కూడా మంచి క్లారిటీతో ఈ జీవితాన్ని ముగింపు పలకాలి. కావాలి అనంటే ఈ భారతదేశంలోనే కాదు, ఈ భూమండలానికే కాదు, ఏ లోకానికైనా గీత సుగీత కర్తవ్య కిమన్యైః శాస్త్ర విస్తరైః. కాబట్టి గీత ఒక్కటే మన గీతను మార్చగలదు. కాబట్టి అటువంటి భగవద్గీత ఎలా ప్రారంభమవుతుందో ఏమిటో అనేటువంటిది మనం ఉపోద్ఘాతంగా ఈరోజు మొదటి అధ్యాయాన్ని చూస్తాం. అందులో ఈ భగవద్గీత అనేటువంటిది బాగా ఇంకా నిశితంగా పరిశీలన చేస్తే మహాభారతంలో
మధ్యే మహాభారతం. మహాభారతానికి 18 పర్వాలు ఉన్నాయి. అందులో 6వ పర్వం భీష్మ పర్వం. భీష్మ పర్వంలో 42 అధ్యాయాల వరకు 25వ అధ్యాయం నుండి ఈ 18 అధ్యాయాలుగా ఈ భగవద్గీతను పెట్టాడు వేదవ్యాస మహర్షి. అటువంటి 18 అధ్యాయాల్లో మొట్టమొదటి అధ్యాయం భూమిక. మిగతా 17 అంతస్తులు కూడా ఈ పునాది మీదనే కట్టారు. మనం కూడా ఇల్లు కట్టేటప్పుడు ఏమండి ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉందా లేదా చూడండి అని అంటాం. ఎందుకనంటే ఫౌండేషన్ని బట్టి మనం అంతస్తులు కడతాం. కాబట్టి అర్జున విషాద యోగం అనేటువంటి ఫౌండేషనే మిగతా 17 అధ్యాయాలకి చాలా గాఢమైన పునాదిగా పడింది. అంటే అర్జునుడు ఏడుపే భగవద్గీతకు పునాది అయింది. అర్జునుడి యొక్క మానసిక వైకల్యమే భగవద్గీతకు పునాది అయింది. అర్జునుడి యొక్క కుప్పకూలి పడిపోయినటువంటి పిరికితనమే భగవద్గీతకు పునాది అయింది. కాబట్టి అర్జునుడి సమస్యను శ్రీకృష్ణ పరమాత్మ దాన్ని పరిష్కరించలేదు. అర్జునుడి సమస్య ఏదైతే ఉందో అదే సార్వజనీనమైన సమస్య.